నమస్తే. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, ఇంకా ఇతరోతర ఈ మధ్యకాలంలో వ్యాధులకి పెద్దగా వయసులతో సంబంధం లేదుగా. ఒకప్పుడు వయసు మీద పడిన తర్వాత ఏదో కాస్త అనారోగ్యాలు, కాస్త శారీరక సుస్తులు ఏర్పడేవి. ఇప్పుడు ఏంటంటే వయసు ఏమీ లేదు, ప్రతి వాళ్ళకి వచ్చేస్తున్నాయి. కాబట్టి అటువంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కానివ్వండి, దీర్ఘకాలిక సిక్నెస్, అన్హెల్త్, ఇల్ హెల్త్ దగ్గర నుంచి కానీ ఎవరైనా బాధపడుతుంటే అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే శనివారం కానివ్వండి, మంగళవారం కానివ్వండి, మళ్ళీ చెప్తున్నాను, మంగళవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య 15 డేస్లో వేనింగ్ ఫేజ్ ఆఫ్ ద మూన్లో ఆ చంద్ర భగవానుడు పూర్ణ చంద్ర రూపం నుంచి ఆ అమావాస్యకి వెళ్ళిపోతున్న ఆ ధోరణిలో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక 2 కేజీల కళ్ళుప్పు, 2 కేజీల కళ్ళుప్పు అంటే గుళ్ళలో నైవేద్యాలు అవి మనం భగవంతుడికి సమర్పిస్తూ ఉంటారు కదా, ఇతరోతర సామాన్తో పాటు ఇతరోతర ఐటమ్స్తో పాటు కూడా ఉప్పు కూడా ఇస్తూ ఉండండి. అలా ఇచ్చినప్పుడు వీళ్ళ పేరుతో చక్కగా అర్చన చేయించుకోండి. ఎవరైతే ఈ శారీరక సుస్థితో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళ పేరు గోత్రనామాలతో చక్కగా స్వామివారికి అర్చన చేయించుకుని అయ్యవారి కానీ అమ్మవారి కానీ మీరు ఏ మందిరంలో ఇస్తుంటే ఆ మందిరంలో ఇచ్చి ఆ కళ్ళుప్పు నైవేద్యాల్లో వాడుకోమని చెప్పండి. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో మెరుగు చూడడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్.